సార్ మీరు అన్నారు లగచర్లలో ఎందుకు పంచాయతీ? నేను ఒకటే మాట చెప్తా అధ్యక్ష, దానిలో ఏం కాంట్రవర్సీ చెప్తలేను. నేనేమంటున్నా సార్, ఇక్కడ సభ్యులు లేచి లేదా బయట మీరు కానీ ఏం చెప్తున్నారు? బయట మీరు ఫార్మా అంటే విషయం, ఫార్మా అంటే పొల్యూషన్ అని చెప్తారు, అందుకే ఇక్కడ వద్దన్నామని చెప్తారు. మరి అక్కడ వైపు పెడతా అంటారు. వాళ్ళు ఎందుకు ఆహ్వానిస్తారు? మీరు సంజాయించకపోతే, కూర్చోబెట్టకపోతే, మాట్లాడకపోతే, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉందని చెప్పకపోతే, మీకు ఏం కాదు మేము ఉన్నామని చెప్పకపోతే, మీ పక్కనే అవసరమైతే ఆడ మా లీడర్లు ఇల్లు కట్టుకొని ఉంటారని చెప్పకపోతే వాళ్ళు ఆగుతారా? అది జరిగింది. మీరు సంజాయించును, మేము వద్దంటలేం. ఫార్మా విలేలు పెడతా అన్నారు కదా, పెట్టుండ్రి. అధ్యక్ష మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు స్వయంగా అంటారు ఇండియా టుడే కాంక్లేవ్లో, ఎల్ఎన్టీ CFO నేను జైలేమన్నా అని చెప్తారు. ఉంటుందా అధ్యక్ష ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్? కరెక్టా అది? ఇంకోటి అధ్యక్ష, ఫార్మాసిటీ ఎన్ని యూటర్న్లు కొట్టిన అధ్యక్ష. కోర్టులోనేమో ఉందంటారు, కోర్టు బయటనేమో లేదంటారు. ఒకరోజు ఫార్మాసిటీ అంటారు, ఇంకో రోజు ఫ్యూచర్ సిటీ, తెల్లారి AI సిటీ, ఇంకో రోజు 4th సిటీ. అంటే గిన్ని యూటర్న్లు ఉంటే నేను అడుగుతున్నా అధ్యక్ష, ఆంట్ యూ మిస్లీడింగ్ ద కోర్ట్ టుడే? మీరు ఒక్క ఫార్మా ఇండస్ట్రీ కన్నా ఒక ఎకరం అక్కడ కేటాయించినరా? దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మీరు రిప్లైలో చెప్పండి అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈరోజు పోటీలు బడి రాయితీలు ఇచ్చి పరిశ్రమలు ఆకర్షించే రికార్డ్ సైడ్ సార్ I would like to enlighten you sir. I would like to enlighten the house. I am not disputing sir. ఒక చిన్న, ఎందుకంటే వారికి ఇచ్చిన ఫీడ్బ్యాక్ సంబంధించి వారి ఆఫీస్ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ సరికాదని చెప్పడానికి ఒక ప్రయత్నం అధ్యక్ష. ఈరోజు దాన్ని మేము గ్రీన్ ఫార్మా సిటీలో భాగంగా ఒక భాగం అధ్యక్ష. దాంట్లో ఇప్పటి వరకు 13 ప్రధానమైన ఫార్మా కంపెనీస్ రావటం జరిగింది, ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. అదేవిధంగా AICTకి సంబంధించి ఒకటి అని చెప్పలేదు. ఈరోజు కోర్టు పరంగా 200 ఎకరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పాం. గ్రీన్ ఫార్మా సిటీలో మేమంతా కూడా జీరో డిశ్చార్జ్ సంబంధించి ఈరోజు నెట్ జీరో సిటీ ఏర్పాటు చేయడానికి దాని ఏర్పాట్ల గురించి గ్రీన్ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పినాం. దానికి సంబంధించి ఈ ఈకో సిస్టమ్ని కూడా డెవలప్ చేసే ప్రయత్నంలో అక్కడ కావాల్సిన అన్ని అంశాలు కూడా ఇవ్వబడి చేస్తామని చెప్పాం. అదే అన్ని కలుపుకొని ఫ్యూచర్ సిటీ, ఒకసారి ఫ్యూచర్ సిటీ, ఒకసారి 4th సిటీ, ఒకసారి AI సిటీ, ఇంకోటి ఏదో సిటీ, ఆ విధంగా కాదు అధ్యక్ష. వెన్ వీఆర్ ఫోకసింగ్ అవర్ తెలంగాణ, ద ప్రైడ్, ద హైదరాబాద్, ఆ విధంగా చెప్పుకొని చాలా చిన్నగా మాట్లాడటం సరికాదని నేను KT రామారావు గారికి చెప్తాను. చిన్నగా మాట్లాడకండి, మీకున్న అపోహలు అనుమానాలు ఉంటే చెప్పండి, మేము నివృత్తి చేస్తాం. దానికి మీరు చిన్నగా ఆలోచన చేయొద్దు. సంకుచిత ఆలోచనతో ఎవరైతే మీకు ఇచ్చారో ఫీడ్బ్యాక్, మరి అదే ఫీడ్బ్యాక్తో మీరు ముందుకు పోకండి. దయచేసి నేను చెప్తాను, ఇట్స్ కాల్డ్ గ్రీన్ ఫార్మా అధ్యక్ష. ఇది గ్రీన్ ఫార్మా, దాంట్లో 13 ప్రధానమైన సంస్థలు వచ్చి మేము పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చి ఈరోజు ఒప్పందాలు చేసుకోవడం కూడా జరిగింది. ఇది ఇట్స్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అధ్యక్ష. పబ్లిక్ డొమైన్లో ఉన్న అంశాన్ని కూడా వారు తెలిసి ఆ విధంగా మాట్లాడతారు. తెలియకుండా వారు మాట్లాడారంటే ఓకే మేము చెప్పొచ్చు, తెలిసి కావాలని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష. స్పీకర్ సార్, సరే మీరు గతంలో మీరే మాట ఇచ్చారు, PCC ప్రెసిడెంట్గా మీరు, ఆనాడు CLP లీడర్గా భట్టి గారు అక్కడ పర్యటించారు. ఇప్పుడే మా సబితక్క కూడా గుర్తు చేస్తూ ఉన్నారు, దాన్ని రద్దు చేస్తాం, భూములు వెనకకిస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు అంటున్నారు, ప్రజలు చూస్తున్నారు. సరే ఓకే, మీ ఇష్టం, అది ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు మీరు నడుపుతారు, దట్ ఈస్ ఫైన్. సరే గ్రీన్ ఫార్మా ఉంటుంది, ఫార్మాసిటీ అక్కడనే ఉంటుంది అంటున్నారు. మరి పెద్దలు రంగారెడ్డి గారు కానీ ఇతరులు కానీ, గతంలో కోమటిరెడ్డి గారు ఆనాడు ఎంపీగా కానీ చాలా విషయాలు అక్కడ చెప్పారు, అన్నీ కూడా ప్రజలు వింటా ఉన్నారు అధ్యక్ష. బట్ మీరు ఫార్మాసిటీ ఆడ కంటిన్యూ చేస్తాం, ఎందుకంటే మేమున్న నాడు ఆనాడు 8,800 ఎకరాలు నెట్ యూసేజ్గా వచ్చింది మొత్తం ఫార్మాసిటీలో. అంతకంటే ఎక్కువ డిమాండ్ మాకు అప్పటికే వచ్చింది. ఒక 13 ఇండస్ట్రీలు కాదు శ్రీధర్ బాబు గారు, అక్కడ దాదాపు 300-400 ఇండస్ట్రీలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అప్పటికే వాళ్ళు మాతో అంగీకార పత్రాలు కుదుర్చుకోవడానికి రెడీగా ఉండే. మీరు అప్పుడు బదనాం చేసినారు, మీరేమన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, ఇంకోటి అని చెప్పి మాట్లాడినారు. నేను వారిని ఏమంటా ఉన్నా అధ్యక్ష అంటే, దయచేసి మీరు అది ఫార్మాసిటీయా, 4th సిటీయా, ఫ్యూచర్ సిటీయా, AI సిటీయా, ఇంకో సిటీయా, స్కిల్ సిటీయా, మీ ఇష్టం, అది వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్. అధ్యక్ష నేనని